బాల్క సుమన్ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు, పార్లమెంట్ సభ్యుడిగా గతంలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు. తను మొన్నటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలవడం. ఒకటేంటంటే మనం ఎదురు దెబ్బలు తింటున్నప్పుడు హైలైట్ కావాలి అంటే ఒక వివాదాస్పదమైనటువంటి ప్రకటనలు చేయడం ద్వారా కావాలి. తాజాగా రేవంత్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు, అది ఒక రకంగా దుర్భాషలు అనాల, విమర్శలు వేరు, దుర్భాషలు, చెప్పులతో కొడతాను లాంటి మాటలు ఎవరు మాట్లాడతారు అంటే అటెన్షన్ డైవర్షన్. ఇప్పుడు రేపు ఆయనకి ఎంపీ సీట్ ఇస్తారో లేదో అని డౌట్ వచ్చినట్టుంది, అందుకని ఆ మాట మాట్లాడినట్టున్నారు తీవ్రంగా. ఇప్పుడు తను ప్రతిపక్షంలో ఉన్నానన్న సంగతి మర్చిపోయారు. తెలంగాణ రాష్ట్ర సమితి alias భారత రాష్ట్ర సమితి ప్రతిపక్షంలో ఉన్నానన్న సంగతి మర్చిపోయారంటే నాకు తెలిసి మర్చిపోరు, ఎందుకంటే తను చదువుకున్నటువంటి వాడే, ఉస్మానియా ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వాడే. కాకపోతే రాజకీయాల్లో ఎప్పుడు లైమ్ లైట్లో ఉండాలంటే ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్గా హైలైట్ కావాలని కోరుకుంటున్నట్టున్నారు. అందుకనినే తను తీవ్రమైనటువంటి దుర్భాషలాడింది. ఇప్పుడు తాజాగా తన మీద కేసు నమోదైంది. బాల్క సుమన్ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఫిర్యాదు చేస్తే మంచిర్యాల ఎస్ఐ ఇప్పుడు తనకి నోటీస్ ఇచ్చారు, విచారణకు రావాలి, వెళ్తారు, అది కూడా పబ్లిసిటీ సంపాదిస్తారు.